జై శ్రీకృష్ణ. నేను ఈ వీడియోలో శ్రీకృష్ణుని గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నానండి. అదేమిటి అంటే, కొంతమంది శ్రీకృష్ణుని గురించి చెడుగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అదేమిటి అంటే, ఆయన 16,000 మంది గోపికలతో ఉంటాడు, అష్టభార్యలున్నారు అని చెప్పి ఈ విధంగా మాట్లాడతారండి. చూడండి, ఎంతమంది గోపికలున్నా, ఎంతమంది భార్యలున్నా కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుడు ఒక బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి. వీర్యాన్ని స్ఖలించనటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. అందుకనే ఆయన నెమలి పింఛాన్ని పెట్టుకుని ఉంటాడు. నెమలి సంపర్కము చెయ్యదండి. ఎన్నో జీవరాశులు సృష్టిలో ఉన్నాయి. 84 లక్షల రకాల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నాయి. కానీ సంపర్కము చెయ్యనటువంటి జీవి ఏదైనా ఉన్నదా అంటే అది నెమలి మాత్రమేనండి. మరి అది ఎలా పిల్లలను కంటుంది, ఎలా గుడ్లు పెడుతుంది అంటే, మగనెమలి పురువిప్పి నాట్యము చేసేటప్పుడు దాని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. వాటిని ఆడనెమలి త్రాగి గుడ్లు పెడుతుందన్నమాట. అంతేకాని నెమలి సంపర్కము చెయ్యదు. దానికి గుర్తుగానే ఆ నెమలి పింఛాన్ని ధరిస్తాడు కృష్ణ పరమాత్మ. ఇదేదో నేను సొంతంగా చెప్పడం లేదండి. యథార్థ పోతన భాగవతంలో ఉండేటటువంటి విషయాన్ని మీకు నేను చెబుతూ ఉన్నాను. అందుకనే కృష్ణ పరమాత్మ నెమలి పింఛాన్ని ధరిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఒక బ్రహ్మచారి, అస్ఖలిత బ్రహ్మచారి, వీర్యాన్ని స్ఖలించనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.